హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఇండియా పాల్గొనకపోతే ఏ జట్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఛాంపియన్ ట్రోఫీకి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది. దీనికి ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్, డ్రాప్ షెడ్యూల్ అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి ఐసీసీకి అయితే పంపడం జరిగింది. ఐసీసీ కూడా దాన్ని అయితే ఆమోదం తెలపడం జరిగింది డ్రాఫ్ట్ షెడ్యూల్. అదేవిధంగా ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు కూడా పంపించడం జరిగింది. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు అయితే ఒప్పుకోవడం జరిగింది. పాకిస్తాన్లో ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. కానీ మన టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్లో పర్యటనకి అయితే ససేమిరా అంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిహద్దుల ఉధృత నేపథ్యం, అదేవిధంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న విరోధం కారణంగా మన టీమిండియా పాకిస్తాన్లో పర్యటించడానికైతే ససేమిరా అంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే ఐసీసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఛాంపియన్ ట్రోఫీ ఆడాలి అంటే ఇతర దేశాలపైన అయితే దుబాయ్ లేదా శ్రీలంక వేదికలపైన మా మ్యాచ్లు పెడితే మేము తప్పకుండా ఆడతామని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్లో పెడితే మాత్రమైతే మేము ఆడమని అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది ఐసీసీకి మాత్రమైతే. ఒకవేళ టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ 2020 మన టీమిండియా ఆడకపోతే మాత్రమైతే పాకిస్తాన్కి అయితే భారీ నష్టం అయితే చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియాకు ఉన్న క్రేజ్కు, అదేవిధంగా టీమిండియాకు ఉన్న బ్రాండ్ వాల్యూకు ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ ఆడకపోతే మాత్రమైతే పాకిస్తాన్కి అన్ని విభాగాల్లో భారీ నష్టం అయితే కలుగుతుందని కూడా తెలిసిన విషయమే. మరి దీనిపైన పాకిస్తాన్ కానీ ఐసీసీ కానీ ఎలా నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. పాకిస్తాన్ మాత్రమైతే కళాఖండిగా, టీమిండియా మాత్రమైతే పాకిస్తాన్లో ఆడాలని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరుగుతుంది. భారత్ మాత్రమైతే ఇలా చెప్పడం జరుగుతుంది. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. ఒకవేళ మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ నుంచి వైదొలిగితే మాత్రమైతే ఏ జట్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందంటే శ్రీలంకకు ఛాంపియన్ ట్రోఫీకి వెళ్ళే అవకాశం అయితే ఈజీగా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా పక్కన రావడంతో ఆ తర్వాత ర్యాంకింగ్లో చూసుకుంటే శ్రీలంక మాత్రమే ఉండడం జరుగుతుంది. టీమిండియా ఐసీసీ ట్రోఫీ తప్పుకున్న వెంటనే శ్రీలంకకి అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఏ జట్టు ఐసీసీ ట్రోఫీ ఆడుతున్నానని అయితే మరికొద్ది రోజుల్లోనే దీనిపైన అయితే క్లారిటీ రానుంది. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.